హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హాస్వి వ్లాగ్స్. ఇది ఒక లాంగ్ లెంతీ వీడియో పెడదామని షూట్ చేశాను అనమాట. బట్ ఆ రోజు కంటెంట్ ఏం అంతగా ఉండలేదు కాబట్టి నేను ఒక 5 minutes 6 minutes అంతే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మలు చెప్తారు కానీ మీరు మారిపోతారని, అది నిజమే. అసలు పెళ్ళి కాకముందు మనం ఏం పని చెయ్యని వాళ్ళం, పెళ్ళి అయ్యాక అసలు అసలు జీరో నాలెడ్జ్ ఉన్న పని కూడా తెలుసుకొని చేస్తాము. అసలు ఈ రాగి పిండి ఇదంతా నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట. ఎలాగో తెలుసుకొని చేస్తూ ఉన్నాను నేను. అసలు నేనే షాక్ అయ్యాను, ఏంటి నేను ఇంత చేంజ్ అయ్యాను అనేసి. పెద్దలు చెప్పేది 100% నిజమే. అసలు నేనైతే ఒక హాఫ్ డే అయితే ఎండపెట్టాను. ఇలా ప్రతిసారి ఒక 5-6 times వచ్చి అలా పైవి కిందికి అలా చేస్తూనే ఉండాలి అంట. సో నేను మా అత్త వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను అనమాట. ఏది మనకి రాని పని అంటూ అసలు ఏది ఉండదని నేనైతే రియలైజ్ అయ్యాను. ఏ పనైనా అసలు చేయాలనుకుంటే ఏదైనా చేస్తాము. జస్ట్ ఏమో అట్లా కొటేషన్స్ వచ్చేసాయి అనమాట, సారీ. ఇంకా అలా చేసి అదైతే ఫుల్ అలా ఎండకి పెట్టాలన్నమాట. ఎండకి పెట్టి తర్వాత గ్రైండ్ చేయించుకురావాలి. సో గ్రైండ్ చేయించుకు ముందు దాన్ని క్లీన్ చేయాలి. అంటే జల్లెడతో అంతా గలీజ్ అంతా డస్ట్ అంతా ఉంటుంది కదా, అది అక్కడే మిషన్లోనే వాళ్ళు క్లీన్ చేస్తారనమాట. నాకు అసలు ముద్ద చేయడం కూడా రాదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకున్నాను, అలాగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నా ఒకటి. ఇలా ఎండకు పెట్టేశాక ఒక 3 times 4 times అయితే నేను వచ్చి అలా చేస్తూ ఉన్నానమాట. ఒక 3 times 2 times క్లిప్ తీసాను అంతే. మీకు ఏదో శుద్ధి కొట్టాలని నేను చెప్పట్లేదు, కానీ నాకు అసలు బిఫోర్ మ్యారేజ్ అసలు నేను ఎప్పుడు వంట చేయలేదు. ఒక కాఫీ రైస్ తప్ప నేనేం చేసేదాన్ని కాదు. ఇంకా పప్పు చిత్రాన్నం ఇలాంటివి చేసేదాన్ని. అది ఎప్పుడు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు కూడా అంతగా ఏం చేసేదాన్ని కాదు. ఇంకా హోమ్సిక్ కాబట్టి అమ్మ వాళ్ళు బాగా చూసుకునేవారు, పెద్దగా పని ఏం చేసేదాన్ని కాదు. ఇంకా కసువు సామాన్లు అంటే అది నార్మల్గా ఇంట్లో ప్రతి ఒక్కరు చేస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను వంట నేర్చుకోవడం, అసలు ఏది ఫ్లాప్ కాకుండా ఒక్కొక్కటి అందులో మా హస్బెండ్ సపోర్ట్ 100% షూర్, 100% సపోర్ట్ చేస్తాడు. బాగలేకపోయినా ఇది బాగలేదు అని చెప్తారే కానీ ఇలా చేసావు ఎందుకు, అలా చేసావు ఎందుకు, అస్సలు అలాంటి పర్సనే కాదు. ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా అండర్స్టాండ్ చేసుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా హస్బెండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారంటే సపోర్ట్ చేయరు. బట్ మా హస్బెండ్ నువ్వు ఇంట్లో ఉంటావు కదా, స్టార్ట్ చేయి, నీకు కొద్దిగా ఐడియా ఉంది, ఎలాగో నేను వీడియోస్ అన్ని కొద్దిగా బాగా ఎడిట్ చేస్తాను అనమాట. కొంచెం నాకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉండింది, అది తెలుసుకొని తను నువ్వు స్టార్ట్ చేయ పర్వాలేదు అన్నారు. ఇంకొక విషయం, మేము ఎలా మనీ సేవ్ చేస్తామంటే, ఇది నా థాట్. ఒక హుండీ అయితే తీసుకుంటా, అది ప్లాస్టిక్ అయితే నేను తీసుకోను. ఇలాంటి మట్టి హుండీలు అయితే ఏమో నాకైతే కొద్దిగా సెంటిమెంట్ అనమాట. మంత్లీ సేవింగ్స్లో ఎంతో అంత మేమైతే డైలీ వేసేవాళ్ళం. ఇంకా మా హస్బెండ్ బిజినెస్ ఉన్నప్పుడైతే డైలీ అందులోకి ఎంత ప్రాఫిట్ వస్తే అంత, ఐ థింక్ 500 డైలీ వేసేవారనమాట. అలా ఒక 3 months 4 months వేసుకొని ఏదో ఒకటి పాప కోసం ఏదో ఒకటి తీసుకుందాం అనేసి మేము ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇదేమి కొద్దిగా బిల్డప్ కోసం అదైతే అస్సలు కాదు. కొంతమంది అలా కూడా థింక్ చేస్తారు. ఇది మేము ఎలా సేవ్ చేసుకుంటున్నాం మనీ అనేది అంతే. ఇంకా వచ్చిన మనీతో ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి చేసుకుంటాం అనమాట. గోల్డే తీసుకుంటాం మేబీ. సాటర్డే అంతా కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఇలా సింపుల్గా పూజ చేస్తాను. ఎందుకో నాకు ఈ ఫ్లవర్స్ అన్నీ బాగా పెట్టి పూజ చేయాలంటేనే నాకు ఇది బాగా ఇష్టం అవుతుంది. ఇంకా ఆ రోజు అయితే దితి నేనే ఉన్నాం. ఇంకా ఇంట్లో పప్పాయ ఉంటే ఫ్రూట్స్ అయితే అస్సలు తినేదాన్ని కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు దాని వాల్యూ ఏంటో తెలిసింది. ఇంకా ఆఫ్టర్ బేబీ అయితే ఖచ్చితంగా తినాల్సిందే. ఇంకా పప్పాయ అలా పీల్ చేస్తూ ఉంటే తను నా కూతురు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. అసలు పిల్లలు ఏంటో, మా హస్బెండ్ ఎంత అతి చేస్తుంది ఈ పిల్ల, నేనేమన్నా అరుస్తుంటే పిల్లలు ఉన్న ఇంట్లో అలానే ఉంటుంది, ఇంత క్లీన్గా ఏమి ఉండదు అని చెప్తారు. ఈజ్ వెరీ పాజిటివ్ పర్సన్. ఇంకా ఇది సాటర్డే సండే వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు సండే డిమార్ట్కి అయితే వెళ్తున్నాం. అలా వెళ్ళే దారిలో ఎందుకో నాకు ఫిషెస్ కనిపించాయి. ఇంకా ఆ రోజు ఆషాఢం లాస్ట్ డే, ఇంకా శ్రావణాలు స్టార్ట్ అయితే నో నాన్ వెజ్. ఇంకా అలానే ఆ రోజు సాటర్డే ఫిష్ అయితే నాకు చాలా అట్రాక్టింగ్గా అనిపించింది. ఆ స్మెల్ వావ్, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు చెప్తే అస్సలు నమ్మరు, సూపర్గా ఉండింది. ఇంకా ఆ రోజు అయితే తిన్నాం. తీసుకొని దితి అయితే వీడియో తీస్తే చాలు తన ఎక్స్ప్రెషన్సే చేంజ్ చేస్తుంది. ఇంకా మా హస్బెండ్ నేను వీడియో ఆన్ చేస్తే చాలు డీసెంట్గా కూర్చో ఉంటారు. ఆ రోజు అక్కడ వ్యూ మొత్తం చాలా బాగుండింది, పీస్ఫుల్గా ఉండింది. ఇంకా
ఇంకా తినేసి అక్కడ పార్సల్ తీసుకొని డీమార్ట్కి అయితే వెళ్ళాము. అసలు సండే ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంది. బట్ ఈసారి ఇన్ని రష్ ఉంది, అసలు కాలు పెట్టడానికి కూడా అసలు అంత స్పేస్ లేదు, అంత రష్ ఉంది. అసలు ఏం తీసుకున్నామో కూడా మాకు గుర్తుకులేదు. ఇంకా మీకు మా హస్బెండ్ గురించి ఇంకోటి చెప్పనా, డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి మా హస్బెండ్ చెప్పులు అయితే తీసుకొని వస్తాయి కంపల్సరీ. ఇది మాత్రం నిజం. ఎప్పుడు వెళ్ళినా అంతే, చెప్పులు చూడండి తీసుకొని రాంది అస్సలు రాడు. ఎన్ని జతలు ఉన్నా కూడా అది బాగలేదు, ఇది బాగలేదు. ఇక డీమార్ట్కి వెళ్తే నాకు అది బాగుంది బట్ నా సైజ్ లేదు, నాకు అది నచ్చలేదు బట్ కలర్ నచ్చలేదు, ఇలానే చెప్తూ ఉంటాడు. ఇంకా నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయిందనేసి బయట నుంచే పార్సల్ తెచ్చుకున్నాం నైట్ ఫుడ్.